ఈ దెబ్బతో డెమోన్ అండ్ రీతు ఇద్దరు టాప్ 5 లో వెళ్ళి కూర్చున్నారండి పక్కా. ఎందుకంటే అంత బాగా వర్కౌట్ అయింది ఈ ఎపిసోడ్ వాళ్ళకి. ఎమోషనల్ గా కానీ, సారీ చెప్పేటప్పుడు కానీ, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటప్పుడు కానీ, అంత చాలా నీట్ గా, చాలా కూల్ గా, చాలా ఆ, ఒక దాని ఏమంటారు, ఒక పద్ధతిగా చెప్పారనమాట. చాలా బాగుంది. సో దాని గురించి మొత్తం మాట్లాడుకుందాం లైన్ గా. సో ఫస్ట్ వచ్చేసరికి ఎపిసోడ్ కి వెళ్తే, ఫస్ట్ ఆ బర్డ్స్ తో కన్వర్జేషన్ అనేది ఒకటి జరిగింది. వాళ్ళకి ఏంటంటే మొత్తం అంత హౌస్ అంతా తనుజ చుట్టూ తిరుగుతుంది అన్నట్టు ఫిక్స్ అయిపోయారేమో వాళ్ళు. అందుకని ఏ కన్వర్జేషన్ వచ్చినా తనుజ ఒకటి, తనుజ ముందు ఆ ఒక్క పక్షి తనుజ అని, మిగతా వాళ్ళందరూ వచ్చి వెళ్తున్నారు అనేది ఒక పెద్ద కన్వర్జేషన్ నడిపారు. సో అది తగ్గించుకోవాలి. హౌస్ అంతా తనుజ మీద ఏం నడవదు. సో అది నాకేం నచ్చలేదు. ఆ కన్వర్జేషన్ కూడా ఏం ఎక్కలేదు ముందు. ఆ నెక్స్ట్ కూడా తనుజకి ఉన్న ఏకైక మెయిన్ ప్రాబ్లం, ఫస్ట్ నుంచి ఉన్న ప్రాబ్లం ఏంటంటే అలగడం. ఆ అలగడం అనేది మానుకుంటే తను ఎప్పుడో టాప్ లో ఉంది. బట్ ఇంకా మంచిగా నెగిటివ్స్ కొంచెం తగ్గుతాయి అని చెప్పేసి నేను స్టార్టింగ్ లో చాలా సార్లు చెప్పాను. బట్ ఇంకా మీ మార్చుకోవట్లేదు. ఆమె క్యారెక్టర్ ఇంకా పర్సనాలిటీ అలాంటిది. అసలు గుడ్డు విషయంలో, ఆమ్లెట్ విషయంలో ఎవరైనా గొడవ పడతారు చెప్పండి? అది కూడా బర్నీ గారికి ఏదో హెల్త్ బాగోలేదని చెప్పేసి ఆయన ఫస్ట్ వేస్తే, దాంట్లో కూడా ఒక పెద్ద ఇష్యూ క్రియేట్ చేయడం అనేది నాకు నచ్చలేదు. అండ్ కరెక్ట్ ట్యాగే ఇచ్చారు నాగార్జున రిలేషన్ అండ్ మేనేజర్ అని. బట్ రేపు ఏం మాట్లాడతారు దాని గురించి మాట్లాడి చూసిన తర్వాత మీకు క్లారిటీ చెప్తాను. పొగిడారా, లేకపోతే సజెషన్స్ ఇస్తున్నారా, లేకపోతే తిట్టారా అని చెప్పేసి. తిడతం అయితే జరగదులే, అన్నపూర్ణ బిడ్డ కదా, అసలు తిడతం అయితే ఖచ్చితంగా జరగదు. బట్ రేపు మాట్లాడతాను దాని గురించి. అండ్ నెక్స్ట్ స్పాన్సర్, దీంట్లో కూడా ఇంకా గొడవ పడుతున్నారంటే నేను అసలు మనం ఏం చేయలేమండి ఇంకా వాళ్ళని. అది కూడా మళ్ళీ ఫుడ్ విషయమే. ఈ వీక్ అంతా ఫుడ్ అని విని మనకే నసొచ్చింది, ఇసుకొచ్చేసింది. మళ్ళీ ఇక్కడ కూడా ఫుడ్ గురించి అయితే ఇంకా మనకి చూడటానికి చిరాకేస్తుంది అనమాట. బర్నీ గారికి కొంచెమైనా ఆలోచించాలి. బర్నీ గారికి లాస్ట్ టైం ఒకసారి ఇలాంటి ఇష్యూ జరిగింది, స్పాన్సర్ టాస్క్ లో జరిగింది. మళ్ళీ స్పాన్సర్ టాస్క్ లో బిర్యానీ వస్తే సంజనా గారికో మరి ఎవరికో పెట్టేటప్పుడు ఏదో జరిగిన ఇష్యూలో అక్కడ వాళ్ళు హర్ట్ అయ్యారు. జరిగినప్పుడైనా, ఇప్పుడు నేను చేస్తే ఒకసారి ఇలానే జరిగింది కదా, ఇలా చేస్తే నాకు హర్ట్ అవుతున్నారు జనాలు, నేను కొంచెం దూరంగా ఉండా అని చెప్పేసి అనుకోవాలి కదా. ఆయన లేదు, మళ్ళీ వెళ్ళి పెడతా ఉన్నాయి. ఇక్కడ క్లియర్లీ మిస్టేక్ వచ్చేసరికి బర్నీ గారే ఫస్ట్ వెళ్ళి అసలు ఇన్వాల్వ్ అవ్వటం, పెడతాం అనేది. సెకండ్ వచ్చేసరికి వాళ్ళు ప్లేట్లు తీసుకొచ్చి దగ్గర ఉండి సార్ పెట్టండి అన్నప్పుడు నువ్వు ముక్కలు పంచుతావో ఏం చేసుకుంటావో సెకండరీ, జస్ట్ సెకండరీ. ముందు అన్నం పెట్టేయాలి ప్లేట్లో. ఆ ప్లేట్ తీసుకొచ్చినప్పుడు కనీసం ప్లేట్లో అన్నం పెట్టి మీరు అన్నం తింటా ఉండండి, ముక్కలు తర్వాత తీసుకొచ్చి వేస్తాను నేను అని చెప్పినా చాలా బాగుండేది. అక్కడ క్లియర్ మిస్టేక్ వచ్చేసరికి బర్నీ గారిది. సెకండ్ మిస్టేక్ దివ్య గారిది. ఎందుకంటే మీరు అనొచ్చు కెప్టెన్ కి ఇన్వాల్వ్ అవ్వకూడదు అది ఇది అని చెప్పేసి. పాయింట్ ఏంటి అంటే ఆమె మాట్లాడినప్పుడు మీరు క్లారిటీగా ఒకసారి గమనిస్తే, డైరెక్ట్ గా వెళ్ళి మాధురి గారు ఒకసారి జరిగింది ఇలా వినండి అని చెప్పేసి మాధురి గారితో ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఒకవేళ నువ్వు కెప్టెన్ అయితే ఫస్ట్ బర్నీ గారిని, సార్ మీరు ఆగండి, మీరు నేను మాట్లాడతా కదా, నేను కెప్టెన్ నేను మాట్లాడతా, మీరు ఆగండి అని చెప్పేసి ఫస్ట్ ఆయన మాట్లాడి తర్వాత వెళ్ళి మాధురి గారితో మాట్లాడితే అది కెప్టెన్ చేసిన రెస్పాన్సిబిలిటీ. అలా కాకుండా మీరు డైరెక్ట్ గా వెళ్ళి మాధురి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనేది క్లియర్ గా బర్నీ గారి సపోర్ట్ కోసం వచ్చినట్టే ఉంటది. అలానే ప్రొజెక్ట్ అవుతుంది. మీరు ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నా అదే ప్రొజెక్ట్ అవుతుంది. సో క్లియర్ గా మిస్టేక్ వస్తే బర్నీ గారిది, దివ్య గారిది. మనల్ని మామూలుగా పొగల్లా ఇచ్చి పడేశారు. అండ్ 3 జనరేషన్ వచ్చిన ఆడవాళ్ళు కూడా వాళ్ళు సుమనన్న ఫ్యాన్స్ అని చెప్పేసి సుమనన్ని పొగడతాం అనేది హైలైట్ అనమాట. సుమనన్న పుంజుకుంటున్నాడు స్టార్టింగ్ లో, చాలా అంటే చాలా వీక్ గా, చాలా అసలు ఎందుకు సేవ్ అవుతున్నారా అని నేనే చాలాసార్లు క్వశ్చన్ రైజ్ చేశాను. ఏం చూసి ఓటేస్తున్నారా మీరు అది ఇది అని చెప్పేసి. బట్ తర్వాత చిన్నగా స్టెప్స్ వేసుకుంటూ వస్తున్నారు. బట్ ఇప్పుడు కూడా నేను క్లియర్ గా చెప్తున్నాను, ఆయన అంత మంచి గేమర్ అయితే కాదు. హీఈస్ ఆల్సో ఇన్ ద సేఫ్ సైడ్, సేఫ్ గా ఆడుతున్నాడు కొన్నిసార్లు. బట్ పుంజుకున్నాడు, చాలా వరకు పుంజుకున్నాడు. అంచెలు ఎక్కుతున్నాడు ఒక్కొక్క మెట్. బట్ మంచి ఇంకా కొంచెం గేమ్ రావాలి బయటకు ఆయనకి. కొంచెం ఫిజికల్ టాస్క్ లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, లేకపోతే కొన్ని ఆర్గ్యుమెంట్స్ లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, అవన్నీ గట్టిగా పాయింట్ పెడతాం కానీ అవి కొంచెం ఇన్వాల్వ్ అవ్వాలి. సో పొగిడారు సుమనాన్నని. నెక్స్ట్ వచ్చేసరికి మాధురి గారిది సంజన గారి వీడియో వేశారు. సో క్లియర్ గా ఇందులో మిస్టేక్ వచ్చేసరికి మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టే సంజన గారిది మిస్టేకే, క్లియర్ గా మిస్టేకే. ఎందుకంటే ఆమె వచ్చి పోక్ చేసింది, లైక్ అసమర్థమైన కెప్టెన్, లైక్ ఏదో పడితే అది క్లియర్ గా అది తిడుతున్నట్టు అర్థమైపోయింది. ఆయన్ని ఏదో పోక్ చేయాలి, ఆయన గట్టిగా ఏదో పొడవాలి. ఎందుకంటే నామినేషన్ టైంలో నన్ను ఏదో అన్నారు, నేను అప్పుడు ఏదో ఇచ్చుకోలేకపోయాను, ఒక మంచి కంబ్యాక్ ఇవ్వలేకపోయాను. ఇప్పుడు కాసేపు ఆలోచిద్దాం అని చెప్పేసి సోఫాలో కూర్చొని ఒక గంట సేపు ఆలోచించి ఓకే ఇప్పుడు ఏం పదం వాడదాం అని అసమర్థత అని ఒకటి వెలిగిందట్టుంది ఆమెకి. వచ్చేసి డైరెక్ట్ గా మళ్ళీ ఎక్కడ మర్చిపోతుందో అని చెప్పేసి వచ్చి డైరెక్ట్ గా అనేసింది. సో క్లియర్ గా మిస్టేక్ వచ్చేసరికి సంజన గారిదే. బట్ మాధురి గారు
టంగ్ లూజ్ అవటం అనేది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, బట్ ఇంకా మార్చుకోలేకపోతుంది. రేపెట్టు వెళ్ళిపోబోతుంది కాబట్టి మనం ఇంకా ఆమె గారి గురించి ఎన్ని చెప్పినా కూడా వేస్టే. సో టుమారో మాధురి గారు ఎలిమినేటెడ్ అని అందరికి తెలిసిందే, అది న్యూస్ లీక్ ఇంకెందుకు చెప్తాం కానీ టుమారో మాధురి గారు ఈస్ గోయింగ్ టు ఎలిమినేటెడ్ బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్. గొడవలు, లూజ్ టంగ్, సరిగా పాయింట్ పెట్టుకోపోవటం, అనవసరమైన గొడవలు దూరటం, తనుజ గారితో క్లోజ్ అవటం, దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్. రేపు మాట్లాడుతుంది దాని గురించి ఇంకా. సో నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ వర్సెస్ రేషన్ మేనేజర్. ఇది నేను క్లియర్ గా మాట్లాడాలండి. ఎందుకు మీరు కళ్యాణ్కి అంత అన్బయాస్డ్ గా అంత దారుణంగా చూస్తున్నారు నాకు అర్థం కావట్లా కళ్యాణ్. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే, కళ్యాణ్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటే, ఫస్ట్ నుంచి చూడండి మీరు ఇంతవరకు కళ్యాణ్ పొగడల ఆయన. నాగార్జున గారు వచ్చి ఒక్కసారి కూడా కళ్యాణ్ పొగడల. ఒకే ఒక వీక్ లో, ఫోర్త్ వీక్ లోనో 5th వీక్ లోనో గేమ్ బాగా ఆడినప్పుడు ఇమాన్యుయల్ ని కళ్యాణ్ ఇద్దరిని కలిసి పొగిడారు, చాలా ఇద్దరు బాగా ఆడారు గేమ్ అని చెప్పేసి. ఆ ఒక్క అప్రిసియేషన్ తప్ప, ఈవెన్ కెప్టెన్ అయిన తర్వాత కూడా అసలు అదేందో ఆయన ఏదో కావాలని అక్కడ తొండిగా గెలిచినట్టు, ఆ పవన్ ఇలా చూపించింది కానీ బర్నీ గారిని ఎలిమినేట్ చేసినట్టు, ఏదో తొండికి గెలిచినట్టు అప్రిసియేషన్, కెప్టెన్సీ అప్రిసియేషన్ కూడా ఇవ్వాలి. ఇవాళ దివ్యాన్ని మీరు ఎలా అప్రిషియేట్ చేశారు, లాస్ట్ ఇమాన్యుయల్ ఎలా అప్రిషియేట్ చేశారు, అలా కెప్టెన్ గా కళ్యాణ్ ని అప్రిషియేట్ కూడా చేయాల. ఎందుకు అంత మీకు నెగిటివిటీ ఎందుకో నాకు అర్థం కావట్లా కళ్యాణ్ విషయంలో. అండ్ అసలు ఈ విషయంలో వాళ్ళే ఒప్పేసుకున్నారు, చాలా కామిక్ వేలో నడిచింది అది ఇది అని చెప్పేసి. నాకు ఇక్కడ కోపం వచ్చింది ఎవరి మీద అంటే తనుజ గారి మీద. ఎందుకంటే అది తర్వాత వాళ్ళు లైవ్ లో కూడా మాట్లాడుకున్నారు, చాలా కామిక్ వేలో జరిగింది అది ఇది అని చెప్పేసి. అది ఎందుకు ఆయన రేజ్ చేసి, సార్ అది నిజంగా కళ్యాణ్ మిస్టేక్ ఏం లేదు, ఇద్దరం చాలా కామిక్ వేలో ఉన్నాం, కాకపోతే నేనే కొంచెం సీరియస్ అయ్యాను, లేకపోతే కళ్యాణ్ కొంచెం సీరియస్ అయ్యాడు, అది కొంచెం అయిపోయింది మా ఇద్దరి మధ్య అని చెప్పేసి అనకుండా ఉండటానికి రీజన్ ఏందో నాకు అర్థం కాల. మిస్టేక్ వచ్చేసరికి చాలా కామిక్ వేలో, చాలా చాలా నీట్ గా లైవ్ లో చూసిన వాళ్ళు చెప్తున్నా, దానికంటే ముందు ఆ కన్వర్జేషన్ తనుజతో గొడవ అయ్యాక ముందు వాళ్ళు ఒక కన్వర్జేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఎవరు, దివ్య, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ముగ్గురు మాట్లాడుకున్నారు. ఏమని, బెండకాయ కూర వండుకుందాం, ఆలు కర్రీ వండుకుందాం, బెండకాయ కర్రీ రేపు వండుకుందాం అనే ఒక చిన్న కన్వర్జేషన్ స్టార్ట్ అయింది. అది కూడా చాలా కామిక్ వేలో, హలో మేడం, ఎక్స్క్యూజ్ మీ మేడం మేడం అనేది కూడా చాలా కామిక్ వేలోనే అన్నాడు. బట్ దాన్ని ఆ అమ్మాయి సీరియస్ గా తీసుకొని అలా ఎక్స్క్యూజ్ మీ మేడం అనటం ఆమె ఎందుకో మరి ఏం పోక్ అయిందో, మరి ఏం టచ్ అయిందో తెలియదు, సడన్ గా వాయిస్ రేజ్ చేయటం, మళ్ళీ నువ్వు ఎవరు అనటం, ఏం మాట్లాడాలి నాగార్జున గారు అసలు ఒక్క మాట కూడా. నువ్వు ఎవరు అనేది నీకు ఎలా అధికారం? ఇప్పుడు ఏ కూర వండకూడదు, ఏ కూర వండాలో అది ఆర్డర్ చేయకూడదు అంటే బాగానే ఉంది. ఒక కంటెస్టెంట్ ని నువ్వు ఎవరు అనడం ఎంతవరకు అధికారం ఉంది ఏ కంటెస్టెంట్ కైనా? అది మాట్లాడారా? లేదు. ఏం మాట్లాడాల దాని గురించి ఒక్క సెంటెన్స్ కూడా లేదు. అక్కడ క్లియర్ గా ఏం జరిగింది అంటే, కళ్యాణ్కి ఒక విషయం చెప్పాలి, నువ్వు తనుజాకు ఆపోజిట్ లో వెళ్తున్నావు అని ఒక విషయం చెప్పడానికి మీ ఫ్రెండ్స్ వచ్చారు, మీ ఫ్రెండ్స్ ఒక సజెషన్స్ ఇచ్చారు, అందుకని నువ్వు ఆపోజిట్ లో వెళ్తున్నావు, అందుకని గేమ్ ప్లే మార్చావు అని చెప్పేసి ఎంత సులువుగా దాన్ని ఆ కన్వర్జేషన్ మొత్తం తిప్పేశారంటే ఆయన ఈజీగా మార్చేశారు దాన్ని. అక్కడ అసలు జరిగిన ఇష్యూ ఏంటి, మీరు మాట్లాడిన మాటలు ఏంటి? అండ్ కళ్యాణ్ ఒకవేళ తనుజాకి ఎదురు వెళ్ళాలి అనుకున్నాడంటే ఖచ్చితంగా కెప్టెన్సీ టాస్క్ లో ఆపోజిట్ లో ఉండేవాడు, దివ్యకి సపోర్ట్ చేసేవాడు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అంత గొడవ అయిన తర్వాత అసలు మాట్లాడేవాడు కాదు. బట్ తర్వాత లైవ్ లోనే వాళ్ళు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు, మామూలుగా ఉన్నారు, జోక్స్ వేసుకుంటున్నారు, చాలా క్యాజువల్ గా ఉన్నారు. అసలు ఎట్లా మీరు ఆ మాటన్నారు నాకు అర్థం కావట్లేదు. ఏ కన్వర్జేషన్ వచ్చినా గట్టిగా అరిసేవాడు, ఏదో గొడవ పెట్టుకునేవాడు. బట్ ఈ వీక్ లో ఒక్క గొడవ కూడా అవ్వలేదు తనుజా కళ్యాణ్కి. ఒకవేళ కళ్యాణ్ ఆపోజిట్ లో వెళ్ళాలి అనుకుంటే తనుజాకి ఆపోజిట్ లో అసలు ఇంకా నాకు ఎంత బాధ అనిపించింది అంటే, అసలు ఒక్క అప్రిషియేషన్ లేదురా అనిపించింది. సి హీస్ వెరీ వెరీ జెన్యూన్ కిడ్. ఎందుకంటే మీరు ఒకసారి ఆ డెమోన్ ఇలా కాల్ మీద ఉండి రీతుకి ఇలా సారీ చెప్పేటప్పుడు ఒక రీతు వైపు తిరిగి ఒకసారి కళ్యాణ్ ఎక్స్ప్రెషన్ గమనించండి. హీస్ క్రైయింగ్. అంత జెన్యూన్ పర్సన్ తను నిజంగా ఏడుస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం, వాళ్ళిద్దరు వాళ్ళ సారీ చెప్పుకుంటున్నారు అది ఇది అని చెప్పేసి. అంత జెన్యూన్ పర్సన్ ని, అంత కైండ్ పర్సన్ ని తిడతాం. ఓకే, బయట జనాలు తిడుతున్నారు, ఆయన ఏదో మిస్టేక్స్ చేస్తున్నాడు, అది ఓకే పక్కన పెట్టండి. బట్ మీరు కనీసం అప్రిషియేషన్ ఇవ్వాలి కదా. అసలు ఆయన జరిగిన మిస్టేక్, ఆయన చేయని మిస్టేక్ లో కూడా మీరు దాన్ని తీసుకొచ్చి ఒక పాయింట్ అవుట్ చేసి నువ్వు తప్పు చేస్తున్నావు, తనుజ ఒక ఆపోజిట్ లో ఎలా వెళ్తున్నావు అని చెప్పేసి అంటే ఎంతవరకు అది న్యాయం చెప్పండి? సో చాలా చాలా అన్యాయం జరుగుతుంది కళ్యాణ్కి, అది మాత్రం నేను క్లియర్ గా చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఒక్క వీకే కాదు, లాస్ట్ కొన్ని వీక్స్ నుంచి, అసలు ఫస్ట్ నుంచి చెప్తున్నా, లాస్ట్ కొన్ని వీక్స్ కూడా కాదు, ఫస్ట్ నుంచి ఇదే జరుగుతుంది కళ్యాణ్ విషయంలో. చాలా బయాస్డ్ గా వెళ్తున్నారు కళ్యాణ్ విషయంలో. సో అదొకటి రైజ్ చేయాలనుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి బిర్యానీ ఇష్యూ, అది తీసేయండి మళ్ళీ అదే ఇష్యూస్, చిన్న చిన్న ఇష్యూస్. ఆ బిర్యానీ ఇష్యూ ఒకటి, సంజన గారికి ఆ ఫుడ్ ఇష్యూ ఒకటి. దీంట్లో తనుజ మిస్టేక్ ఉన్నా లేకపోయినా ఆమె అసలు మాట్లాడరు.
రేపు ఏం మాట్లాడతారు చూసి దాని గురించి చెప్తాం. ఈ బిర్యానీ ఇష్యూ కూడా, లేకపోతే దాని ఏమంటారు ఆ ఫుడ్ సంజనా గారు ఇసిరేయటం. సంజనా గారు ఇసిరేయటం అయితే రాంగ్ థింగ్ అండి. అలా ఫుడ్ ఇసిరేసి మాత్రం వెళ్ళకూడదు. కోపం ఉంది, కోపం చూపించవచ్చు, బట్ అలా ఫుడ్ ఇసిరేయటం అనేది ఆ మిస్టేక్, ఆ వైపు నుంచి చిన్న మిస్టేక్ ఒకటే. బట్ తనుజ గారిది చాలా పెద్ద మిస్టేక్ ఏంటి అంటే ఆ టైంలో వచ్చి అలా పోక్ చేయటం, ఆ టోన్ లో మాట్లాడటం, నేను రేషన్ మేనేజర్ ని, నేను ఒక గాడ్ ని, నేనే ఫుడ్ మీకు ప్రసాదిస్తున్నాను అన్న ఒక రేంజ్ లో ఆమె చేసింది అనమాట ఈ వీక్ అంతా. సో దాని వల్ల గొడవలు, మెయిన్ ఈ గొడవలన్నీ జరిగినాయి ఆ వీక్, ఈ గొడవలన్నీ జరిగినాయి ఆ టోన్ వల్లే. సో అది రేపు గట్టిగా మాట్లాడాలి నాగార్జున గారు, లేదంటే ఆల్రెడీ అనుకుంటున్నాం మనం తనుజ గారు ఈజ్ అన్నపూర్ణ బిడ్డ అని చెప్పేసి. రేపు క్లియర్ ఫిక్స్ అయిపోతాం. ఒకవేళ మీరు పొగిడి ఆమెకు ఒక సజెషన్ లాగా ఇచ్చి చెప్పారు అంటే తిట్టకుండా, సో క్లియర్ గా మనం ఫిక్స్ అయిపోతాం అనమాట ఆమె అన్నపూర్ణ బిడ్డ అని చెప్పేసి. నెక్స్ట్ బర్నీ గారు సేఫ్ గేమ్ గురించి మాట్లాడారు కెప్టెన్సీ టాస్క్ లో. ఆయన ఎక్స్ప్లెనేషన్ నాకు ఎందుకు మంచిగా అనిపించింది ఇవాళ చేసిన ఎక్స్ప్లెనేషన్, ఎందుకంటే మనకి లైవ్ లో కానీ లేకపోతే ఎపిసోడ్ లో కానీ మనకు అంత క్లియర్ గా అర్థం కాలేదు బర్నీ గారు ఏం చేయాలనుకుంటున్నారు. మనకి సేఫ్ గేమ్ లాగే పోర్ట్రే అయింది, బట్ ఆయన ఏమనుకున్నారు, ఎందుకు ఆయన దాన్ని ఏమంటే ప్రయారిటీ లిస్ట్ అలా ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలైతే నాకు ఇవాళ బాగా సెన్స్ అనిపించినాయి కొంచెం బర్నీ గారి విషయంలో. సో ఇప్పుడైనా కొంచెం బయటపడి ఆ సేఫ్ గేమ్ నుంచి బయటకి తీసుకొచ్చి, అంటే ఆయన మంచి సజెషన్ లాగా ఇచ్చారు. మీరు మనసులో ఏమనుకుంటున్నారో గట్టిగా చెప్పండి, బయట జనాలకి అది సేఫ్ గేమ్ లాగా పోర్ట్రే అవుతుందని చెప్పేసి ఆ సజెషన్స్ తీసుకొని బర్నీ గారు గట్టిగా దివ్య కొంచెం దూరంగా ఉండి, దివ్య మ్యాటర్లో లైక్ ఆయన మ్యాటర్లో దివ్యని ఇన్వాల్వ్ చేయకుండా ఒక్క ఎపిసోడ్ పనివ్వండి, ఒకే ఒక్క ఎపిసోడ్ లైక్ దివ్య వచ్చి మాట్లాడుతున్నప్పుడు గట్టిగా ఆయన బర్నీ గారు దివ్య నువ్వు వాగు నేను మాట్లాడుతున్నా కదా అని ఒక్కసారి అవనివ్వండి, పీక్స్ కి వెళ్ళిపోతుంది. ఆ ఎపిసోడ్ పీక్స్ కి వెళ్ళిపోతుంది. బర్నీ గారికి చాలా ప్లస్ అయిపోతుంది ఆ ఒక్క ఎపిసోడ్ చాలు. నేను వెయిటింగ్ చేస్తున్నా ఒక్క ఎపిసోడ్ కోసం, చూడాలి పడుతుందా లేదా అని చెప్పేసి. నెక్స్ట్ నేను అనుకున్నాను ఇమాన్యువల్ కి ఈ వీడియో పడిద్ది అని చెప్పేసి నేను 100% అనుకున్నాను, అదే జరిగింది 100%. ఎందుకంటే తనుజాన్ని తిడితే ఎందుకు ఊరుకుంటారు చెప్పండి. అండ్ ఇమాన్యువల్ బాధపడింది నాకు నచ్చింది, ఎందుకంటే ఆయన్ని 1 వీక్ అంతా అసలు టాస్క్ లే లేకుండా బోర్గా నడుస్తున్న సీజన్ ని, బోర్గా నడుస్తున్న వీక్ ని ఎంటర్టైన్ చేసి అంత కష్టపడ్డాడు. అదంతా పోయింది ఒక్క చిన్న వీడియో బిట్ చూపించి అని చెప్పేసి చాలా బాధపడ్డాడు. బట్ ట్రస్ట్ మీ, ఇమాన్యువల్ కి బయట ఆ వీడియో గురించి జరిగిన నెగిటివిటీ చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. చాలా వరకు చాలా ప్లస్ అయింది వీక్ ఆయనకి, ఎందుకంటే ఆయన ఎంటర్టైన్ చేయడం కానీ, ఆయన అన్ని వే ఆఫ్ ఎంటర్టైనింగ్ కానీ, గేమ్ ఆడటం కానీ, కళ్యాణ్ మీద గెలవటం కానీ, ఇది అన్ని ప్లస్ అయినాయి. చాలా పాజిటివ్స్ పడినాయి ఈ వీక్ అంతా ఇమాన్యువల్ కి. సో ఆయన బాధ ఉంటది ఖచ్చితంగా, ఎందుకంటే ఇన్ని జరిగినాయి అన్ని దానికి అప్రిసియేషన్ ఏమి ఇవ్వకుండా తనుజ మీద జరిగిన ఒక చిన్న పాయింట్ పట్టుకొని దానికి ఆ వీడియో వేసి మరి ఎప్పుడో ఫస్ట్ వీక్ మరలే అది ఆ వీడియో వేసి మరి తిడతాం అనేది నాకు ఎందుకో రాంగ్ అనిపించింది బిగ్ బాస్ సైడ్ నుంచి. సో అదొకటి. అండ్ డెమోన్ విషయం వద్దాం. డెమోన్ అంతే, డెమోన్ చేసింది 100 and 200% మిస్టేక్. తోయటం అనేది చాలా అంటే చాలా పెద్ద మిస్టేక్. బట్ ఆయన తోయటానికి ఒక రీజన్ ఉంది. ఏంటి అంటే రీతు ప్రతి విషయంలో, అంటే ప్రతి ఆర్గ్యుమెంట్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి వెళ్ళిపోవటం, నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇప్పుడు నేను మాట్లాడుకోవట్లేదు నీతో అని చెప్పేసి వెళ్ళిపోవటం అనేది అది ఒక్కసారి జరగలేదు, అది ఒక 4 to 5 times కంటిన్యూస్ జరిగింది ఆ టైంలో, ఆ తోసే ముందు. సో అందుకని మళ్ళీ వెళ్ళిపోతుంటే ఆపే ప్రయత్నంలో తోసేసాడు. తోయడం తప్పే, చాలా పెద్ద తప్పు, బట్ ఇంటెన్షన్ రాంగ్. ఇంటెన్షన్ వేరేది ఉంది. ఇంటెన్షన్ వచ్చేసరికి ఆపుదామన్న ఇంటెన్షన్ మాత్రమే. అది చాలా 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 బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు రీతు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది వాళ్ళ, చాలా బాగా నచ్చింది. ఒక ఫ్రెండ్ కి ఎంతవరకు సపోర్ట్ చేయాలో అంతవరకు సపోర్ట్ చేసి రెండు బ్యాలెన్స్ చేసింది. లైక్ పవన్ కి సపోర్ట్ చేసి పవన్ వైపు నిలబడి పవన్ ఆయన ఎలా అన్నా ఆయన నేనేం తీసుకోవట్లేదు, నేను మంచిగానే ఉన్నాను, నేనేం అనుకోవట్లేదు, నేను అది ఇది అని చెప్పేసి పవన్ కి సపోర్ట్ చేసి, ఈవెన్ నాగార్జున వైపు కూడా వెళ్ళి మాట్లాడి సార్ అలా కాదు సార్, పవన్ ఇలా చేశారు సార్, పవన్ నేను అర్థం చేసుకున్నాను సార్, ప్లీజ్ సార్ మీరు అంత పెద్ద హార్ష్ డెసిషన్ తీసుకోబాకండి అని అటు సైడ్ మాట్లాడి రెండు వైపులు బ్యాలెన్స్ చేసిన చాలా అంటే చాలా బాగా నచ్చింది వాళ్ళ రీతు. అండ్ ఆ హగ్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంది. ఎందుకో ఇన్నిసార్లు హగ్ చేసుకున్న వీళ్ళు అరే ఏంద్రా ఈ రోత అని చెప్పేసి అనుకున్నాం, కానీ నాకు ఎందుకు ఇవాళ హగ్ చేసుకుంటే మాత్రం చాలా ఎమోషనల్ గా అనిపించింది. అండ్ ఆయన కిందకి వంగి చాలా సీజన్స్ లో ఇలా కింద వంగి అపాలజైజ్ చేసిన వాళ్ళు విన్నర్ అయ్యారు, లైక్ కప్పు కొట్టారు. సో ఆ బాటలో వెళ్ళాలి అని అనుకుంటున్నాను డెమోన్ కూడా. ఎందుకంటే లాస్ట్ 4th season లో అనుకుంటే అభిజిత్ కూడా ఏదో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అని ఏదో బయటికి పంపించేస్తానంటుంటే ఇలా మోకాల మీద కూర్చొని సారీ చెప్పాడు. అది గుర్తుకొచ్చింది అనమాట సడన్ గా ఇలా డెమోన్ ఇలా చేయగానే. సో చాలా ప్లస్ ఎపిసోడ్ వాళ్ళిద్దరికి, చాలా బ్యూటిఫుల్ గా కన్వే చేశారు, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ సిచ్యువేషన్ ని, బాగా హ్యాండిల్ చేశారు, ట్యాకిల్ చేశారు.
అండ్ నేను చెప్పినాను కానీ కళ్యాణ్ కూడా యాడ్ అవడం అనేది ఒకసారి చూడండి మీరు కూడా, నాకు ఎందుకో చాలా జెన్యూన్ అనిపించింది తను కూడా. సో వీళ్ళు ముగ్గురు నాకు కొంచెం చూసిన కానీ అరే పాపం రా, అరే సో సో కైండ్, నాకు ఒక ఎమోషనల్ గా వెళ్ళిపోయింది అనమాట ఎపిసోడ్, చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ రాము ఫన్నీ వీడియో వేశారు, హైలైట్ అండి, పీక్స్. ఈ ఎపిసోడ్ లో పీక్ ఏంటంటే అది హైలైట్ అనమాట. అస్సలు ఇది చాలాసార్లు గమనించాను నేను కూడా. ఇద్దరు మెయిన్ ఎప్పుడు గమనించానంటే, ఈ పవన్ అండ్ రీతి వీళ్ళు బాత్రూమ్ లో గొడవ పడుతున్నప్పుడు ఆయన లోపలికి వచ్చి వీళ్ళు నుంచోవటం, అది ఏం గొడవ జరుగుతుందా ఆయన వచ్చి కూర్చొని నుంచోవటం, ఆఖరి గౌరవ్ వచ్చి లాక్కి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ వచ్చి కూర్చోవటం అది నాకు చూసాను, నేను లైవ్ లో చూసాను అది. సో అప్పుడు అనుకున్నా, ఎందుకురా ఈయనకి ఏమైనా వచ్చి ఏమైనా తీరుస్తున్నాడా, ఏమైనా బాధ ఏమైనా ఈయన ఏమైనా సాల్వ్ చేస్తున్నాడా అంటే ఏం లేదు, జస్ట్ వచ్చి చూస్తున్నాడు అంతే, అబ్జర్వ్ చేస్తున్నాడు. సో దట్స్ పీక్ అనమాట, చాలా బాగా నవ్వొచ్చింది. లాస్ట్ టైం ఏమో ఇమాన్యుల్ కదా సుమన్ శెట్టి గారిది, ఇప్పుడేమో రాముది. సో ఆయన ఏం ఆడకపోయినా కూడా ఆయనకి ఓట్స్ పడుతున్నాయి. మరి నెక్స్ట్ అయినా ప్రూవ్ చేసుకోవాలి కనీసం, ఇది ఒక కొంచెం బ్యాకప్ పుషప్ లాగా ఆయన తీసుకొని ఆయన నెక్స్ట్ వీక్ నుంచి అయినా గేమ్స్ ఇన్వాల్వ్ అయ్యి కొంచెం గట్టిగా ఆడి కొంచెం ఆర్గ్యుమెంట్స్ పెట్టి కొంచెం గట్టిగా మాట్లాడాలి, ఆయన సెల్ఫ్ స్టాండ్ తీసుకోవాలి. అదొకటే మిస్ అవుతుంది రాము విషయంలో. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ కి, సాయికి అండ్ గౌరవ్కి ముగ్గురికి ఇచ్చారనమాట చిన్న వార్నింగ్స్ లాగా ఇచ్చారు. మీరు అసలు కనబడట్లేదు, మీరు బయటికి రండి, ఆ ముస్క్ తీసేయండి, మాస్క్ తీసేసి గట్టిగా మాట్లాడండి, గట్టిగా పుష్ అవ్వండి, ఇన్వాల్వ్ అవ్వండి గేమ్ లో అని చెప్పేసి. సో మంచి సజెషన్స్, అది తీసుకొని వీళ్ళు గేమ్స్ ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాను, చూద్దాం ఏమవుతుందో. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి తనుజ ఇర్రేషనల్ మేనేజర్. సి ఎంత ఈ వీక్ మొత్తం మీద ఏ ఇష్యూస్ చూసుకున్నా తనుజ ఇన్వాల్వ్ అయ్యింది. మీరు ఏ ఇష్యూ అయినా చూసుకోండి, తనుజ వర్సెస్ దివ్య విషయమైనా, తనుజ వర్సెస్ మాధురి గారి విషయమైనా, తనుజ వర్సెస్ సంజన గారు, తనుజ వర్సెస్ కళ్యాణ్, ఏ విషయం చూసుకున్నా తనుజ ఇస్ ద కామన్ పర్సన్ బికాస్ ఆఫ్ రేషనల్ మేనేజర్. రేషన్ మేనేజర్ ఆమెకి అస్సలు అచ్చుబాటు లేదు, ఆమె ఉన్నంతసేపు గొడవలే అయినాయి. రీజన్ ఏంటి అంటే ఆమె టోన్, ఆమె ఏంటి అంటే ఎట్లా అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం రాంగ్ వేలో తీసుకుంది. ఎలా అంటే ఏ ఇష్యూ, చిన్న ఇష్యూ జరిగిందా ఓకే సాల్వ్ చేద్దాం, తర్వాత వెళ్ళి కూర్చొని కూల్గా మాట్లాడదాం అలా ఆ విధంగా ఆలోచించకుండా, ఒక ఇష్యూ జరిగినగానే అరే ఆ ఇష్యూ నా మీదకి వస్తుంది మీకు అర్థం కావట్లా అని ఆ టోన్లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల గొడవలన్నీ జరిగినాయి. ఏ గొడవని చూసుకోండి, దివ్య వర్సెస్ తనుజ గొడవలో కూడా అదే జరిగింది. రీతు వెళ్ళి నాకు ఫుడ్ కావాలి అంటే వెళ్ళి తినేసి, అది రాము కోసం మిగిల్చిన ఫుడ్ కూడా దివ్య వెళ్ళి తినే అంటాం, ఆ మిస్టేక్. అప్పుడు వెళ్ళి ఖచ్చితంగా కూర్చోబెట్టి చెప్తే కొంచెం రైస్ ఒక్కొక్కరికి రైస్ వండటం ఎంతసేపు, ఒక 5 నిమిషాలు పని. అది వెళ్ళి కూర్చోబెట్టి దివ్యకి మంచిగా, దివ్య అలా చేయబాక దివ్య నెక్స్ట్ టైం నుంచి ప్లీజ్ అని చెప్తే ఓకే అయిపోయేది, అర్థం ఇష్యూ అయిపోయేది. ఓకే అమ్మా నేను నెక్స్ట్ టైం నుంచి నీకు చేస్తాను, అది నాకు నిజంగా నాకు తెలియదు ఆ విషయం అని చెప్పేసి అంటే అయిపోయేది అక్కడతో. తనుజ వెళ్ళి దాంతో నువ్వు అసలు ఎందుకు చెప్పావు దివ్య, నీకు అవసరం ఏముంది అని చెప్పడం అనేది రాంగ్ థింగ్, ఆ టోనే రాంగ్ టోన్. సో అది రేపు ఖచ్చితంగా నాగార్జునకి గట్టిగా మాట్లాడాలి. మీరు ఒకవేళ పొగిడితే నేనైతే ఇంక నెక్స్ట్ టైం నుంచి తనుజాన్ని అయితే పిలవను, ఖచ్చితంగా అన్నపూర్ణ బిడ్డ అని మాత్రమే పిలుస్తాను, అది ఫిక్స్. ఖచ్చితంగా ఈ మాట గుర్తుపెట్టుకోండి. రేపు కానీ నాగార్జున గారు సజెషన్స్ ఇచ్చి అడ్వైజులు ఇచ్చి ఆమెను పొగిడితే మాత్రం అన్నపూర్ణ బిడ్డ అంతే చెప్తాను, నేను ఇంకేం చెప్పను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నేను ఏమైనా మిస్ అయినా ఆర్ ఏమైనా తప్పు చెప్పినా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.